ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఏ దిశలో ఉండాలి? వాస్తు ప్రకారంగా లాభాలేంటి? మీ ఇంట్లో రోజు వాడే ఫ్రిడ్జ్ని సరైన దిశలో పెట్టకపోవడం వల్ల మీ డబ్బు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా చాలామంది తెలియకుండా చేసే ఈ చిన్న పొరపాటే ఇంట్లోకి సమస్యలను ఆహ్వానిస్తున్నట్లు వాస్తు నిపుణులు అంటున్నారు. మనం ఫ్రిడ్జ్ని కేవలం ఒక వస్తువుగా చూస్తాం, కానీ వాస్తు ప్రకారం అది ఇంటి శక్తి ప్రవాహాన్ని నిర్దేశించే ఒక కీలకమైన ఉపకరణం. ఫ్రిడ్జ్ను తప్పుడు దిశలో ఉంచడం వల్ల ధన నష్టం, అనారోగ్యం, కుటుంబంలో కలహాలు వంటివి ఎదురవుతాయని ఒక నమ్మకం. మరి ఆ తప్పుడు దిశలు ఏవి? సరైన దిశలో ఫ్రిడ్జ్ను పెడితే కలిగే అద్భుతాలు, లాభాలు ఏంటి? ఈ వీడియోలో ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ సమాచారం మీ జీవితంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలకవచ్చు, కాబట్టి చివరి వరకు శ్రద్ధగా చూడండి. మనలో చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వంటగది, పూజ గది ఎక్కడ ఉండాలో చూసుకుంటారు, కానీ 24 గంటలు పనిచేసే ఫ్రిడ్జ్ను ఎక్కడ పెట్టాలనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సర్దేస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది అంత మంచి పద్ధతి కాదని చెప్పబడుతుంది. వస్తువు అనేది పంచభూతాల శక్తులను సమతుల్యం చేసే ఒక ప్రాచీన విజ్ఞానంగా చాలామంది భావిస్తారు. మన ఇల్లు ఒక చిన్న విశ్వం లాంటిది. ఇక్కడ ప్రతి వస్తువు సరైన స్థానంలో ఉన్నప్పుడే సానుకూల శక్తి ప్రవాహం సక్రమంగా ఉంటుందని నమ్ముతారు. ఫ్రిడ్జ్ బరువైన విద్యుత్తో నడిచే వేడిని ఉత్పత్తి చేసే ఉపకరణం. దీనిని తప్పుడు దిశలో ఉంచినప్పుడు ఆ దిశకు సంబంధించిన శుభశక్తులు దెబ్బతింటాయని, ప్రతికూల శక్తులు ప్రబలుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్ను సరైన దిశలో పెట్టకపోవడం వల్ల కొన్ని ప్రధాన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకటి, ధన నష్టం. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలకపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు. కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యాల బారిన పడడం, ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి గమనించవచ్చని అంటారు. ఇంకా కుటుంబ కలహాలు. ఇంట్లో ప్రశాంతత లోపించడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల పట్ల గొడవలు రావడం వంటివి జరుగుతాయని భావిస్తున్నారు. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు. చేసే పనులు అడ్డంకులు ఎదురవడం, వ్యాపారంలో నష్టాలు రావడం వంటివి కూడా దీని ప్రభావమేనని వాస్తు ప్రకారం చెబుతుంది. ఈ సమస్యలన్నింటినీ మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక సతమతమవుతుంటాం. దీనికి కారణం మన కళ్ళ ముందే ఉండే ఫ్రిడ్జ్ అయ్యి ఉండవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ను ఏ దిశలో అస్సలు పెట్టకూడదో, అలా పెడితే ఎలాంటి నష్టాలు కలుగుతాయనేది వాస్తు శాస్త్రం చెబుతుందో వివరంగా చూద్దాం. ఈశాన్యం. వాస్తు శాస్త్రం అత్యంత పవిత్రమైన దిశ ఈశాన్యం. దీనిని దేవమూల లేదా ఈశ్వర స్థానం అంటారు. ఈ దిశ నుండే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ స్థానాన్ని ఎప్పుడూ తేలిగ్గా, శుభ్రంగా ఉంచాలని చెబుతారు. పూజ గదికి ఇది అత్యంత అనువైన ప్రదేశం. అలాంటి పవిత్రమైన స్థానంలో బరువైన వేడిని పుట్టించే ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని, ఇది వాస్తు దోషంగా పరిగణించబడుతుందని నమ్ముతారు. దీనివల్ల తీవ్రమైన ధన నష్టం, ఆరోగ్య సమస్యలు కలుగుతాయని ఒక బలమైన విశ్వాసం. ఇక తూర్పు దిశ కీర్తి ప్రతిష్టలకు, ఉత్తర దిశ ధనానికి, అవకాశాలకు సంబంధించినవిగా భావిస్తారు. ఈ దిశలో బరువైన ఫ్రిడ్జ్ను పెట్టడం వల్ల ఆ దిశ నుంచి వచ్చే శుభ ఫలితాలు తగ్గుతాయని నమ్ముతారు. ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఫ్రిడ్జ్ ఉంచడం వల్ల ఇంట్లోని వారికి అనారోగ్యం కలిగే ప్రమాదం ఉందని వాస్తుశాస్త్రం హెచ్చరిస్తుంది. ఇక మూడోది నైరుతి దిశ బరువైన వస్తువులు పెట్టడానికి అనువైనదే అయినా ఫ్రిడ్జ్ విషయంలో వాస్తు నిపుణుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఫ్రిడ్జ్ వేడిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ ఉపకరణం కాబట్టి ఇక్కడ ఉంచడం మంచిది కాదని కొందరు నిపుణులు భావిస్తారు. ఇది ఇంట్లో అనవసరమైన వాదనలు, కోపతాపాలు పెంచుతాయని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారి నమ్మకం. అందువల్ల ఇతర మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు నైరుతిలో ఫ్రిడ్జ్ పెట్టకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇటువంటి మనం ఫ్రిడ్జ్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగం అనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు చేసే లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహిస్తుంది. అలాగే మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి.
తెలియని వారు కూడా ఈ తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోవడానికి ఇది ఒక సహాయపడుతుంది. ఇక ఫ్రిడ్జ్ పెట్టడానికి అత్యంత శుభప్రదమైన దిశలు. సరే, ఏ దిశలో పెట్టకూడదో తెలుసుకున్నాం. మరి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెళ్ళాలంటే ఫ్రిడ్జ్ని ఏ దిశలో పెట్టాలి? వాస్తు ప్రకారం సరైన దిశలో పెడితే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆగ్నేయం అత్యంత శ్రేష్టమైన దిశ. వంటగదిలో ఫ్రిడ్జ్ పెట్టడానికి వాస్తు ప్రకారం అత్యంత ఉత్తమమైన దిశ ఆగ్నేయం. ఈ దిశను ఆగ్నేయమూల అని పిలుస్తారు. అగ్నిదేవుడికి సంబంధించిన ఈ దిశ వేడిని మరియు విద్యుత్తును సూచిస్తుంది. ఫ్రిడ్జ్ నిరంతరం పనిచేస్తూ వేడిని విడుదల చేస్తుంది కాబట్టి ఈ అగ్ని సంబంధిత వస్తువును అగ్నిమూల అయిన ఆగ్నేయంలో ఉంచడం వల్ల శక్తులు సమతుల్యం అవుతాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యం, ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటాయని గట్టిగా విశ్వసిస్తారు. ఇంకా వాయుమూల. రెండవదైన వాయుమూల ఉత్తమమైన ప్రత్యామ్నాయం. ఒకవేళ మీ వంటగదిలో ఆగ్నేయ దిశలో ఫ్రిడ్జ్ పెట్టడానికి వీలు లేకపోతే వాయు రెండవ ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ దిశ వాయుమూలకు సంబంధించినది. వాయు వంటి కదలిక. ఈ దిశలో ఫ్రిడ్జ్ ఉండడం వల్ల పనులేవి ఆగిపోకుండా ముందుకు సాగుతాయని, అవకాశాలు నిరంతరం వస్తూ ఉంటాయని ఒక నమ్మకం. ఇంకా పడమర దిశ. ఇది ఆమోద్యమైన దిశ. పైన చెప్పిన రెండు దిశలలో సాధ్యం కానప్పుడు అంటే పడమర దిశలో ఫ్రిడ్జ్ ఉంచడం ఆమోదయోగ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఈశాన్యం, తూర్పు, ఉత్తరం వంటి దిశలలో పోలిస్తే చాలా వరకు సురక్షితమైనదిగా చెబుతున్నారు. ఫ్రిడ్జ్ దిశ మాత్రమే కాదు, దాన్ని ఉంచే పద్ధతి కూడా ముఖ్యమైన వాస్తు ప్రకారం చెబుతుంది. అవేంటి చూద్దాం. గోడకు దూరంగా ఉంచండి. ఫ్రిడ్జ్ని గోడకు పూర్తిగా ఆంచి పెట్టకూడదు. గాలి ప్రసరణకు వీలుగా కొంత ఖాళీ వదలాలి. ఇది ఫ్రిడ్జ్ మన్నికకు, విద్యుత్ ఆదాకు మంచిది. వాస్తు ప్రకారం కూడా శక్తి ప్రవాహం నిరాటంగా సాగించడానికి వస్తువుల చుట్టూ కొంత ఖాళీ ఉండడం అవసరమని నమ్ముతారు. చాలామంది ఫ్రిడ్జ్ పైన రకరకాల వస్తువులు, ముఖ్యంగా మందులు, మొక్కలు, టోపీలు పెడుతుంటారు. ఫ్రిడ్జ్ వేడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీనిపై ఏ వస్తువు పెట్టినా ప్రతికూల శక్తి ఏర్పడుతుందని వాస్తులో ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్ వేడికి మందులు పాడే అవకాశం కూడా ఉంది. ఇక స్టవ్ మరియు సింకుకు దూరంగా. ఫ్రిడ్జ్ను గ్యాస్ స్టవ్ పక్కన ఉంచకూడదు. అగ్ని, చల్లదనం పక్కపక్కన ఉండడం వల్ల అశుభంగా పరిగణిస్తారు. అలాగే నీటి సింకుకు కూడా దూరంగా ఉంచాలి. విద్యుత్ ఉపకరణాలను నీటికి దూరంగా ఉంచడం ప్రాథమిక భద్రతా నియమం. ఇంకా శుభ్రత చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ని లోపల బయట ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పాడైపోయిన ఆహారాన్ని వెంటనే తీసివేయాలి. అపరిశుభ్రమైన ఫ్రిడ్జ్ ఇంట్లోకి ప్రతికూల శక్తిని, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. ఇంకా ఫ్రిడ్జ్ తలుపు తెరిచిన దిశ. వీలైతే ఫ్రిడ్జ్ తలుపు తెరిచినప్పుడు అది తూర్పు దిశ వైపు తెరుచుకునేలా ఉంచుకోవడం శుభప్రదమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మీ వంతు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఏ దిశలో ఉంది? వాస్తు ప్రకారం సరైన దిశలోనే ఉందా, లేక మార్పులు ఏమైనా చేయాలా? మీ అనుభవాలు, అభిప్రాయాలను కింది కామెంట్స్లో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వాస్తు చిట్కాల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కితే మేము కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.